guys, welcome to Movie Max. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఒకప్పుడు కమర్షియల్ ఫార్ములా సినిమాలకే పరిమితమైన అగ్ర హీరోలు ఇప్పుడు మాత్రం కొత్త కాన్సెప్ట్ల వైపు అడుగులు వేస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచి మారడంతో కేవలం స్టార్ ఇమేజ్ తో సినిమాలు నడిచే పరిస్థితి తగ్గిపోయిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. అందుకే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలంటే కథలో కొత్తదనం తప్పనిసరిగా ఉండాలనే ఆలోచన పెరిగింది. ఈ కొత్త ట్రెండ్ కు ఉదాహరణగా రెబెల్ స్టార్ ప్రభాస్ వరుసగా విభిన్న సినిమాలను లైన్ లో పెడుతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాతో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెలర్ డ్రామా రాకాతో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది కూడా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో సిద్ధమవుతున్నారు. రాజమౌళి సైతం వారణాసి నేపథ్యంలోని భారీ ఫ్యాంటసీ కథపై వర్క్ చేస్తున్నారు. ఇలా చూస్తుంటే తెలుగు సినిమా ఇప్పుడు కొత్త కథల వైపు వేగంగా అడుగులు వేస్తుందనే విషయం క్లియర్ గా అర్థమవుతోంది. రెబెల్ స్టార్ ప్రభాస్ బయట ఎంత సరదాగా ఉంటారో మరోసారి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాటలతో వైరల్ అయింది. తాజాగా వర్షం సినిమా రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ డిఎస్పీ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వర్షం సినిమా మ్యూజిక్ సిట్టింగ్ సమయంలో నిర్మాత ఎంఎస్ రాజు ఆఫీస్ నుంచి వెళ్లిన తర్వాత అసలు సరదా మొదలయ్యేదని డిఎస్పీ చెప్పారు. ప్రభాస్, వంశీ పైడిపల్లి, ప్రభాస్ శ్రీను, ప్రమోద్ అంతా కలిసి రాత్రంతా మ్యూజిక్ కంపోజింగ్ జరుగుతుంటే డాన్సులు చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసేవారట. అంతేకాదు అర్ధరాత్రి తర్వాత డిఎస్పీ కార్లు హైదరాబాద్ రోడ్లపై తెల్లవార్లు తిరిగే వాళ్ళమని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ రోజులు జీవితంలో మర్చిపోలేనివని తెలిపారు. వర్షం సినిమానే ప్రభాస్ ను లవర్ బాయ్ గా నిలబెట్టిందని, ఆ మూవీ ఆల్బమ్ తన కెరియర్ లో ప్రత్యేకమని డిఎస్పీ వెల్లడించారు. ఇక ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ సినిమాతో హీరోగా మారబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. స్టేజ్ పై ఎనర్జీతో ఊపేసే డిఎస్పీ ఇప్పుడు హీరోగా ఎలా అలరిస్తాడో చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఒకప్పుడు గ్లామర్ స్టైల్ తో బాగా దగ్గరైన హీరోయిన్ సమీరా రెడ్డి ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఎన్టీఆర్ సరసన నరసింహుడు, అశోక్ సినిమాలో నటించిన సమీరా రెడ్డి జై చిరంజీవాలో కూడా కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తర్వాత హిందీ, తమిళ సినిమాలో బిజీ అయి క్రమంగా ఇండస్ట్రీకి దూరం అయిపోయారు. కొన్నాళ్ల క్రితం భారీగా బరువు పెరిగి కనిపించిన సమీరా ఇప్పుడు మళ్ళీ ఫిట్నెస్ పై ఫోకస్ పెడుతున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అయిపోతున్నాయి. తెల్లని శారీలో స్టైలిష్ గా కనిపించిన సమీరా తన లుక్ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు పర్ఫెక్ట్ గా కనిపించేలా ఒత్తిడి ఉండేదని, ఇప్పుడు మాత్రం తనకు నచ్చినట్లు ఉండడమే ముఖ్యమని తెలిపారు. ఆ ఒత్తిడిని వదిలేసిన తర్వాత జీవితాన్ని మరింత అందంగా ఫీల్ అవుతున్నానని సమీరా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చిమ్నీ అనే అతీంద్రియ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ లో ఇప్పుడు రణ్వీర్ సింగ్ చుట్టూ నడుస్తున్న డాన్ 3 వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఫెడరేషన్ విధించిన నాన్ కోఆపరేషన్ బ్యాన్ వెనుక ఇండస్ట్రీ రాజకీయాలున్నాయా అనే చర్చ జరుగుతోంది. డాన్ 3 ప్రాజెక్ట్ నుంచి రణ్వీర్ తప్పుకోవడంతో నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ కు భారీ నష్టం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే నటులు ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడం ఇండస్ట్రీలో సాధారణమే అయినప్పటికీ ఈ విషయంలో కార్మిక సంఘం చాలా అగ్రెసివ్ గా వ్యవహరించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ నటుడు చుంకీ పాండే కూడా గతంలో తన విషయంలో ఫెడరేషన్ వ్యవహరించిన తీరు గురించి మాట్లాడడం ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది. రణ్వీర్ భవిష్యత్తు ప్రాజెక్ట్స్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నాయని, ఇలా చేస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వివాదంపై రణ్వీర్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. సోషల్ మీడియా హైప్ ఇప్పుడు పూర్తిగా ఆర్టిఫిషియల్ అయిపోయిందని దర్శకుడు సాయి రాజేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు థియేటర్ కు వచ్చేవారని, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా హడావిడి లేకుండా సినిమాలు నిలబడటం కష్టమైపోయిందని అన్నారు. ప్రస్తుతం ఏది నిజమైన రెస్పాన్స్, ఏది ఫేక్ ప్రమోషన్ అనేది అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కమెంట్స్ పై సోషల్ మీడియాలో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఇప్పుడు సమ్మవర్తి అనే కొత్త జోనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను ఎకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. తెలుగు సినిమా హిస్టరీలో ఇప్పటి వరకు ఇలాంటి జోనర్ రాలేదని మేకర్స్ చెప్తున్నారు. సౌత్ ఇండియాలోని 7 దట్టమైన అడవుల్లో 42 లొకేషన్లలో ఈ సినిమా షూట్ చేశారట. తాజాగా విడుదలైన బిహైండ్ ద వుడ్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రకృతి నేపథ్యంలో సాగే కథలో సత్యదేవ్ చాలా ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా కింగ్ సైజ్ లైఫ్ తో వైరల్ అవుతున్నారు. తాజాగా ఆయన 3 కోట్ల విలువైన లెక్సస్ LM 350H అల్ట్రా లగ్జరీ కార్ లో కనిపించడం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ఆయన చేతికున్న రిచర్డ్ మిల్లీ వాచ్ విలువ కూడా దాదాపు 2.7 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇక ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ద సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.
సమ్మర్ హాలిడేస్ టీజర్ లాంచ్ లో నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ చాలా బ్యాడ్ షేప్ లో ఉందని ఆయన ఓపెన్ గా చెప్పేశారు. ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడమే ఇప్పుడు అతిపెద్ద ఛాలెంజ్ అని, చిన్న సినిమాలు సక్సెస్ అయితేనే ఇండస్ట్రీ చాలా హెల్దీగా ఉంటుందని అన్నారు. కొత్త దర్శకులు మంచి కథలతో రావాలని, ఇండస్ట్రీ భవిష్యత్తు వాళ్ళ చేతిలోనే ఉందని పేర్కొన్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ద సినిమాపై ఇప్పుడు మరోసారి హైప్ పెరిగింది. సీనియర్ నటుడు జగపతి బాబు తాజాగా చరణ్ గురించి చేసిన కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. సెట్స్ లో చరణ్ చాలా సింపుల్ గా ఉంటాడని, పని విషయంలో మాత్రం అసాధారణ డెడికేషన్ చూపిస్తారని జగపతి బాబు తెలిపారు. పెద్ద షూటింగ్ సమయంలో చరణ్ పడిన కష్టం చూసి ఆశ్చర్యపోయానని, ప్రతి సీన్ పర్ఫెక్షన్ కోసం చాలా కేర్ తీసుకుంటాడని వెల్లడించారు. రంగస్థలం తర్వాత చరణ్ నటనలో భారీ మార్పు వచ్చిందని కూడా ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై ఫేక్ వీడియోలు, తప్పుడు థంబ్నెయిల్స్ వైరల్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ పై హైదరాబాద్ లో క్రిమినల్ కేసు నమోదైంది. చిరంజీవి పేరును, ఫోటోలను అనుమతి లేకుండా వాడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని న్యాయవాది రామకృష్ణ మిర్యాల పోలీసుకు ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఇటీవలే చిరంజీవి తన ఐడెంటిటీ రైట్స్ కోసం కోర్టును ఆశ్రయించడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆయన అనుమతి లేకుండా పేరు, వాయిస్, ఫోటోలను వాడుతుండడం చట్టవిరుద్ధమని కోర్టును స్పష్టం చేసింది. టాలీవుడ్ ను కుదిపేస్తున్న పర్సెంటేజ్ సిస్టమ్ వివాదం ఇప్పుడు కొంతవరకు సర్దుకునేలా కనిపిస్తోంది. నైజాం ఫిలిం ఛాంబర్ ప్రతిపాదనల ప్రకారం టికెట్ల రేట్లు పెరిగితే అదనపు మొత్తంపై థియేటర్లకు 7.5% కమిషన్ ఇవ్వాలని చర్చ జరుగుతోంది. ఇక ఏపీలో మాత్రం పరిస్థితి కాస్త సైలెంట్ గా ఉందని సమాచారం. అయితే ఈ కొత్త వివాదం వల్ల చిన్న సినిమాలకు ఇబ్బందులు వస్తాయనే భయాలు కూడా వినిపిస్తున్నాయి. థియేటర్లు పెద్ద సినిమాలకి ప్రాధాన్యం ఇస్తే చిన్న నిర్మాతలు బతకడం కష్టం అవుతుందేమోనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద సినిమాపై రోజు రోజుకి హైప్ పెరుగుతోంది. ఢిల్లీ ఎపిసోడ్ తర్వాత ఇప్పుడు పాత విజయనగరం సెటప్ కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. కేవలం హీరో ఇమేజ్ పైనే కాకుండా పక్క వరల్డ్ బిల్డింగ్స్ తో సినిమాను రూపొందిస్తున్నామని సమాచారం. రా అండ్ రస్టిక్ స్టోరీకి తగ్గట్టుగా విజువల్స్ ను డిజైన్ చేయడంతో ప్రేక్షకులకు కొత్త థియేటరికల్ ఎక్స్పీరియన్స్ దక్కబోతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే పెద్ద పాన్ ఇండియా రేంజ్ లో మరో పెద్ద సంచలనంగా మారే అవకాశాలున్నాయని కనిపిస్తున్నాయి. నాగ చైతన్య నటిస్తున్న మిస్టికల్ థ్రిల్లర్ వృషకర్మపై ఇప్పుడు భారీ బజ్ కనిపిస్తోంది. విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే గ్లిమ్స్ తో మంచి హైప్ తెచ్చుకుంది. రాజస్థాన్ లో జరిగిన కీలక షెడ్యూల్ కు సంబంధించిన బిహైండ్ ది సీన్స్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిస్టిక్ ఎలిమెంట్స్, భారీ విజువల్ స్కేల్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయని సమాచారం. అయితే విఎఫ్ఎక్స్ పనులు ఎక్కువగా ఉండటంతో రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా అధికారిక క్లారిటీ మాత్రం రాలేదు. బేబీ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే అంతటి బ్లాక్ బస్టర్ అయ్యేది కాదని దర్శకుడు సాయి రాజేష్ చేసిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమ్మర్ హాలిడేస్ టీజర్ లాంచ్ లో మాట్లాడిన ఆయన ప్రస్తుతం ప్రేక్షకుల టేస్ట్ చాలా వేగంగా మారిపోతుంది అన్నారు. రొమాంటిక్, కామెడీ, లవ్ స్టోరీల జోనర్ ను ఇండస్ట్రీనే చంపేసిందని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఎమోషన్ తో నడిచిన సినిమాలు ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ మధ్య నిలబడటం కష్టమైపోయిందని అభిప్రాయపడ్డారు. అయితే బేబీ సినిమా విడుదలైనప్పుడు మాత్రం భారీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. చిన్న సినిమాగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి వసూలు సాధించింది. ఇప్పుడు అదే సినిమా ఉదాహరణగా తీసుకుని సాయి రాజేష్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కొత్త డిబేట్ కు దారితీశాయి. పెద్ద సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. సినిమాటోగ్రఫీ రత్నవేలు మాట్లాడుతూ ఈ సినిమా కోసం 40 ఏళ్ల క్రితం నాటి విజయనగరం వాతావరణాన్ని క్రియేట్ చేశామని తెలిపారు. విజయనగరం క్లాక్ టవర్, పాత వీధులు, షుగర్ ఫ్యాక్టరీ లాంటి సెట్లను చాలా రియలిస్టిక్ గా నిర్మించారని తెలిపారు. 1980ల నాటి ఫీలింగ్ ను ప్రేక్షకులకు పర్ఫెక్ట్ గా చూపించేందుకు టీం చాలా కష్టపడిందని వెల్లడించారు. రామ్ చరణ్ కుస్తీ ఫైటర్ గా కనిపించనున్న ఈ సినిమా విజువలింగ్ గా కొత్త అనుభూతిని ఇస్తుందని టాక్ వినిపిస్తోంది. 2027 సంక్రాంతి ఇప్పటి నుంచే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ, నాగార్జున మరోసారి బాక్స్ ఆఫీస్ పోటీకి సిద్ధమవుతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. నాగార్జున తన 100వ సినిమా లాటరీ కింగ్ తో రానుండగా బాలయ్య, కొరటాల శివ దర్శకత్వంలో మాస్ యాక్షన్ మూవీతో బరిలో దిగబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే సీజన్ లో చిరంజీవి, బాబీ మూవీ, వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా కూడా రావచ్చని ప్రచారం జరుగుతోంది. దీంతో 2027 సంక్రాంతి టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ క్లాష్ గా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఇలాంటి హాట్ అండ్ ట్రెండింగ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం మూవీ మ్యాక్స్ ను ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్, స్టే ట్యూన్ విత్ స్టూడియో యువ.